మేం కోర్టులో అడుగు పెడితే జాతకాలు మారిపోతాయి. 4 కోట్ల నా మెడలో 3 ముళ్ళ. ప్రసాదు, ఒక్క నిమిషం పక్కకు రా, మాట్లాడాలి. పదదీపు. ఏంటి, ఏమైంది భూనా? నీ పెద్ద కొడుకు కోడలు మనపై పగబట్టారు ప్రసాద్. నన్ను దీపుని ఆ కేసులో ఇరికించి జైలు పాలు చేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు భూనా? లేకపోతే ఏంటి డాడ్, ఆ మళ్ళీ వాళ్ళు కోర్టు బయటే కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటే అన్నయ్య వదినేమో ససేమని అంటున్నారు. దాని అర్థం ఏంటి? మమ్మల్ని ఎలాగైనా జైలుకు పంపించాలనే కదా. ఒరే, వాళ్ళకు ఆ ఉద్దేశమే ఉంటే నీకు అనుకూలంగా ఆ వీడియో సాక్ష్యం ఎందుకు సంపాదిస్తారు? నిన్న నువ్వు అరెస్టు కాకుండా వాళ్ళెందుకు అడ్డుకుంటారు భువనా? నీకింకా అర్థం కావట్లేదు ప్రసాద్. నీ పెద్ద కొడుకు కోడలు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. నమ్మించి మోసం చేస్తారు, నట్టేట ముంచేస్తారు, సర్వనాశనం చేస్తారు. అవును డాడీ, నేను మమ్మీ జైలుకి పోతే నువ్వు ఒంటరి వాడి అవుతావు. పరువే ప్రాణంగా భావించే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఆ తర్వాత మన ఆస్తినంతా పెద్దమ్మ, అన్నయ్య, వదినలు అనుభవించొచ్చని ప్లాన్ చేశారు. ఈ నాటకానికి అస్సలు సూత్రధారి సుమిత్రక్క ప్రసాద్. తనని నిర్లక్ష్యం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావని నీపై పగబట్టింది. తన స్థానంలోకి నేనొచ్చానని నా మీద, హర్ష స్థానంలోకొచ్చాడని దీపు పైన కోపం పెంచుకుంది. ఇప్పుడు టైం చూసి దెబ్బ కొడుతుంది. మనపై ప్రతీకారం తీర్చుకోబోతుంది. నిజం డాడ్, అందుకే పెద్దమ్మ కావాలని లాయర్ అయిన వదిన మీకే తెలియకుండా కోడలుగా తెచ్చుకుంది. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది డాడ్. వాళ్ల ప్లాన్ ని తిప్పికొడదాం ప్రసాద్. మళ్ళీ వాళ్ళకి డబ్బులిచ్చి కోర్టు బయటే సెటిల్ చేసుకుందాం. అవును డాడీ, వాళ్ళు 4 కోట్లు అడిగారు. బార్గెన్ చేస్తే 2 కోట్లకో 3 కోట్లకో ఒప్పుకుంటారు. సెటిల్మెంట్ చేసేసి చేతులు దులుపుకుందాం డాడీ. ఏమిట్రా చేతులు దులుపుకునేది? వాళ్ళు అడిగేది 100,000, 1,000, లక్షలు కాదు, కోట్లు. కోట్లు అడుగుతున్నారు. డబ్బులేమన్నా చెట్లు కాస్తున్నాయా? మాకంటే నీకు డబ్బులు ఎక్కువ ప్రసాద్. మీరే ఎక్కువ భోనా, కానీ ఆ గురవయ్య వాళ్ళ మాట మీద నిలబడతారన్న గ్యారంటీ లేదు. వాళ్ళ ఆశలకు అంతు లేకుండా పోయింది. ఎంత ఇస్తూ పోతాం? అంటే వాళ్ళు కోర్టుకు రానిస్తారా డాడ్? మామకే నాకు శిక్ష వేస్తారా? ఓరే, ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వు కనుక ఆ మల్లి వెంట పడుండకపోతే ఆ పిల్లకి మన ఇంటి మీద కన్ను పడుండేది కాదు, ఇంత నాటకం ఆడుండేది కాదు, మీ అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఉండేది కాదు. మొత్తం నువ్వే చేసావు. అయితే ఇప్పుడు ఏమంటావు ప్రసాద్? నా వల్ల ఒకరికి కాళ్ళు పోయాయి, ఒకరికి చేతులు పోయాయి. నాకు శిక్ష పడుతుంది. అది నిజమని నేను అనుకోవటం లేదు. ఆ మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాటకం ఆడుతున్నారేమో. నాకెందుకు దివ్య చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఈ కేసులో దివ్యనే నమ్మాలనిపిస్తుంది. చూడండి, ఏం జరిగినా సరే కోర్టు లోపలే తెలుసుకుందాం. కోర్టు బయట సెటిల్మెంట్ మాత్రం వద్దు. ఇప్పుడేం చేద్దామా? ఏమో దీపు, మన తలరాత ఎలా ఉందో ఏమో. మనం తొందరపడ్డామా దివ్య గారు? కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుంటే బెటరా? లేదండి, వాళ్ళు పక్కా ఫ్రాడ్. నాకు తెలిసి
వాళ్ళు సీరియస్ గా ఇంజూర్ అవ్వలేదు. ఆ మల్లికి కాళ్ళు పోలేదు, గురువయ్యకి చేతులు పోలేదు. అంతా నాటకం ఆడుతున్నారు. అవునమ్మా, నాటకమే ఆడుతున్నాం. 4 కోట్లు అడిగాం, కనీసం 3 కోట్లైనా వస్తాయి. రాజేంద్ర ప్రసాద్ గారు మా తరపున వాదించను అంటున్నారు. మీరు మా తరపున వాదిస్తే మీకు 25 లక్షలు ఇస్తాం. అంటే మమ్మల్ని గెలిపించి డబ్బులు ఇప్పించినా ఓకే, లేదా నన్ను ఆ ఇంటి కోడల్ని చేసినా పర్వాలేదు. ఓకే, మీ నాటకాన్ని కంటిన్యూ చేయండి. ఆ, ఆ, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటపడకూడదు. అలాగేనమ్మా. ఓకే. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని మనం ప్రూవ్ చేయటం ఎలా? దివ్య, మీ అత్తయ్య దీపు ఆ గురవయ్య వాళ్ళకి డబ్బులిచ్చి వదిలించేసుకుందాం అంటున్నారు. కానీ నాకెందుకో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళ సంగతి కోర్టులోనే చూద్దాం. ఏంటండి, మాకు శిక్ష వేయించేదాకా మీకు నిద్ర పట్టేలా లేదు. అలాంటిదేం జరగదు పిన్ని. జరిగితే అప్పుడేం చేస్తావు అన్నయ్య? వాళ్ళు నాటకం ఆడుతున్నారు దీపు. అది మనం ప్రూవ్ చేయాలి. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. బట్ మీరందరూ నాకు కోఆపరేట్ చేయాలి. ప్లాన్ ఏంటమ్మాయి? ఇది ప్లాన్. ప్లాన్ బానే ఉంది, కానీ కోర్టు బయట అందరూ చూస్తుండగా అలా చేయటం బాగుండదేమో. జడ్జి గారికి తెలిస్తే న్యూసెన్స్ అవుతుందేమో. దివ్య, న్యాయం కోసం ఇలా చేయాల్సి వచ్చిందని మనం జడ్జి గారికి చెప్దాం నాన్న. బోనా, నువ్వేమంటావు? ఏదో ఒకటి చేయండి, మాకు శిక్ష పడకుండా చూడండి. పదరా దీపు, స్టార్ట్ చేద్దాం. రేయ్, ఈ రోజు మిమ్మల్ని వదలను, చంపి పడేస్తాను మిమ్మల్ని. ఆగండి. హర్ష, మిమ్మల్ని చంపేస్తాను. వద్దండి. వాళ్ళు ఏం చేయకన్నయ్య. ఆగండి. ఆల్రెడీ అత్తయ్య వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు. మళ్ళీ మీరు ఏదైనా చేస్తే చాలా ఇరుక్కుపోతాం. ఆగే ప్రసక్తే లేదండి. వాళ్ళంతా చూస్తాను ఈ రోజు. అయ్యో, ఏమండి? మనల్ని బెదిరిస్తారు. ఆగండి. వాళ్ళకు ఎంత ధైర్యం! మరి హర్ష, వద్దురా. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ మొహం మీద పడేద్దావురా. వాళ్ళతో మనకెందుకురా? అవును హర్ష బాబు, 4 కోట్లే కదా, పోతే పోయింది వెధవ డబ్బు. వాళ్ళను వదిలించేసుకుందాం. అమ్మా, వాళ్ళు కావాలనే మన బండారం బయట పెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం బయటపడకూడదు. ధైర్యంగా ఉండు. నో, వాళ్ళని అస్సలు వదలను. వాళ్ళని చంపి జైలుకు పోతాను. అవసరమైతే ఉరితాడునే ముద్దాడతాను. అసలు మన డబ్బే అడుగుతా, మన పరవే తీస్తా. వీళ్ళని ఆడాలి తీసేస్తాను. హర్ష బాబు, వద్దనయ్య, ఆగనయ్య. ఏమండి? వెధవ డబ్బు కోసం నువ్వు హంతకుడు అవ్వద్దు. లేదు పెన్ని, హర్ష బాబు, నా మాట విను. లేదు పెన్ని, ఈ రోజు నేను చంపి తీరుతాను. ఏమండి? వదలండి. రే వదలరా. ఆగండి.
వెళ్తారా లేదా మీరు వదలండి. వీడిని చంపేస్తాను